కామ్య కర్మల వల్ల లభించిన ఫలితాన్ని గురువులకు నివేదించాలి. గురుభ్య ఆసనం దేయం కర్తవ్యం అభివాదనం గురువునభ్యస్యంతే ఆశా యస్య శ్రియా. గురువులు వచ్చినప్పుడు వారికి ఆసనాన్ని చూపించాలి, కూర్చుంటానికి అభివాదన చేయాలి, అంటే నమస్కారం చేయాలి. ఆ తర్వాత ఖచ్చితంగా వాళ్ళని అర్చించాలి. దానివల్ల ఆయుష్, కీర్తి, సంపద సమకూరుతాయి. నేక్షేతాదిత్యముద్యంత నచనగ్రహం పరస్త్రియం మైథునం సత్తం ధర్మ్యం గుఖ్యే చైవ సమాచరేత్. ఉదయిస్తున్న సూర్యుణ్ణి చూడకూడదు. మన వాళ్ళందరూ ఇప్పుడు అదొక విహారయాత్ర అయిపోయింది. ఎక్కడ సూర్యోదయం చూడాలని పరిగెత్తుతూ ఉంటారు. చూడకూడదని చెప్పింది శాస్త్రం. ఉదయిస్తున్న సూర్యోదయాన్ని చూడకూడదు. సూర్యుడు లేవంగానే ఆయన చూడకూడదు. మనం ఎవరైనా మనిషి అలానే పరస్త్రీని నగ్నంగా చూడకూడదు. ఎప్పుడు కూడా ధర్మబద్ధంగానే తన భార్యతోనైనా సంగమించాలి. అంటే ఎప్పుడు సంగమించాలో అప్పుడే సంగమించాలి. రాత్రిపూట మాత్రమే సంగమించాలి, పగలకూడదు కదా. అది అలానే ఏకాంత ప్రదేశంలో సంగమించాలి. ఎన్ని ధర్మాలు చెప్తున్నాడు. తీర్థానా హృదయం తీర్థం శుచీనా హృదయం శుచి సర్వమార్య కృతం చౌక్షం బాల సంస్పర్శనాని చ. అన్నిటికన్నా గొప్ప తీర్థం అంటే ఏమిటో తెలుసా? మానస తీర్థం. మన హృదయమే గొప్ప తీర్థం. అన్నిట్లో కల్లా పవిత్రాల్లో కల్లా పవిత్రం ఏమిటయ్యా అంటే హృదయమే. మరి అలానే అన్నిటికన్నా గొప్ప ఆచారం ఏమిటయ్యా అంటే పెద్దలు పాటించిందే ఆచారం. ఇంకా గోవు యొక్క పృష్ఠభాగాన్ని స్పృశించడం అనేది అత్యంత పవిత్రం. 3 చెప్పారు ఇక్కడ. తీర్థం, ఆచారం, శిష్టాచారం. 3 రకాలు. శిష్టాచారం ఏమిటి అంటే గోవు యొక్క వెనక ప్రదేశాన్ని తాగటం. ఆచారం ఏమిటి అంటే పెద్దలు పాటించింది మనం పాటించడం. అంటే సదాచారం, దుష్టాచారాలు కాదు. మా తాత తాగేవాడు, మా నాన్న తాగేవాడు, నేను కూడా తాగుతాను అంటే కాదు. అది కాదు. ఆచారం అంటేనే మంచిది, అలవాటు. అది అర్థమైందా? పెద్దలు పాటించిన మంచి అలవాట్లు మనం పాటించాలి. అలానే హృదయాన్ని ఎప్పుడు కూడా పవిత్ర తీర్థంగా భావించాలి. అంటే దాని అర్థం ఏంటి? దాన్ని పవిత్రంగా ఉంచాలి. మనం హృదయాన్ని పవిత్రంగా ఉంచాలి. లేకపోతే వాడు శిలగా పుడతాట. మనసులో దుష్ట ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటే ఈ మనసు దాన్ని ఎప్పటికప్పుడు నియంత్రించాలి. పవిత్రంగా ఉంచడం అంటే అది. దీన్ని హృదయాన్ని పవిత్రంగా ఉంచాలి. ఆ ఉంటేనే పెద్దలు చెప్తారు, హృదయం కనుక పవిత్రంగా ఉంచుకోకపోతే వాడు ఖచ్చితంగా శిలగా పుడతాట, రాయిగా పుడతాట. అలానే నోరుందే, మన నోరుని శుద్ధిగా ఉంచుకోకపోతే మూగజీవులుగా పుడతాట అంటారు పెద్దలు. ఇక ఎక్కడి దాకా వచ్చాం? దర్శనే నిత్యం సుఖ ప్రశ్నముదాహరే సాయం ప్రాతశ్చ విప్రాణం ప్రతిష్టం అభివాదనం. అది ఇవన్నీ మనం పాటించేవే. ఇవి ఆచారాలు వేదం చెప్పింది అని మనకు తెలియదు. మనకు పరిచయం అయిన వాళ్ళు కనిపిస్తే ఖచ్చితంగా కుశల ప్రశ్నలు అడగాలట. బాగున్నావా లేదా, అందరు కులాసానా, కుశల ప్రశ్నలు అడగాలి. అలానే ఉదయం సాయంత్రం తప్పనిసరిగా బ్రాహ్మణులకి నమస్కారం చేయాలి. ఇది శాస్త్ర విధి అని చెప్తున్నాడు.
దేవాగారే గవాం మధ్యే బ్రాహ్మణానాం క్రియాపథే స్వాధ్యాయే భోజనే చైవ దక్షిణం పాణిముద్ధరేత్. ఎప్పుడు కూడా మనం గోవుల దగ్గరికి వెళ్ళినా, దేవాలయానికి వెళ్ళినా, బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళినా కుడి చేయినే ఉపయోగించాలి. దేనికైనా ఎడం చేయని వాడకూడదు. అర్థమైందా? భోజనం టైంలో కూడాను కుడి చేతినే వాడాలి. చాలామంది ఏం చేస్తారు, ఎడం చేతితో వడ్డించుకుంటూ ఉంటారు కదా, కూర్చుంటారు అన్నానికి కదా, చుట్టూతో పప్పు గిప్పు పెట్టుకుంటారు, ఎడం చేతితోటి వడ్డించుకుంటారు. అంత తప్పు మరొకటి లేదు తెలుసా. మనం ఒక్కళ్ళమే ఉన్నప్పుడు మనకు కావలసినంత వడ్డించుకోవాలి, ఎడం చెయ్యి వాడకూడదు. ఆ తలుపు తీసే కుర్చీ అడ్డం పెడతా, అదే చెప్తున్నారు ఇక్కడ. ముఖ్యంగా కొన్ని ప్రదేశాలు చెప్తున్నారన్నమాట. భోజన సమయం, తర్వాత వేదాధ్యయన వేళ, వేదం చదువుకునేటప్పుడు కొంతమంది ఎడం చేతితోటి ఇట్లా ఇలా అంటారు, తప్పది. మామూలుగా ఉచ్చస్వరం పైకి తీసుకెళ్ళేది ఇలా ఇలా అంటూ ఉంటారు వేదం చదివేది, దానికి ఎడం చేయి ఉపయోగించకూడదు. అర్థమైందా? తర్వాత సాయం ప్రాతశ్చ విప్రాణం భోజనం చేయదా విధి పన్యానాం సోపదే పన్యం కృషినాం బాధ్యతే కృషి బహుకారంచ సన్యాసాం వాక్యే వాక్యే గవాంతథా. ప్రాతకాలంలో సాయంకాలంలో యథావిధిగా బ్రాహ్మణుల్ని అర్చించాలి. వ్యాపారంలో ఉత్తమ వ్యాపారం ఏది అంటే అదేట. వ్యాపారం అంటే ఏంటి, ఒక పని. అది పనుల్లో అన్నిటికన్నా మంచి పని ఏది అంటే సాయం ప్రాతకాలాల్లో బ్రాహ్మణుల్ని అర్చించడం. దానివల్ల వాళ్ళ ఇంట్లో పాడి పంటలు పుష్కలంగా ఉంటాయి. తర్వాత ఉత్తమ వాహనాలు లభిస్తాయి. సంపన్నం భోజనే నిత్యం పానీయే తర్పణం తథా సుశ్రతం పాయసే బ్రూయా దేవాగ్వాం కృసరే తదా. భోజనం పెట్టిన తర్వాత, అయ్యా మీరు సుఖంగా భుజించారా, పదార్థాలు బాగున్నాయా అని అడగాలట. తృప్తి కలిగిందా అని అడగాలట. పాయసం పెట్టిన తర్వాత కూడా పాయసం బాగుందా అని అడగాలట. శ్మశ్రు కర్మణి సంప్రాప్తే క్షుతే స్నానేత భోజనే వ్యాధితానంత్య సర్వేషాం ఆయుష్యం అభినందితం. క్షౌరం చేసుకున్న తర్వాత, తుమ్మిన తర్వాత, స్నాన భోజనానంతరం రోగులైతే సర్వావస్థల యందు బ్రాహ్మణులకు నమస్కరించాలి. అది ఆయుర్వృద్ధికరం. ప్రత్యాదిత్యం నమేహేత నపశ్యేదాత్మనా సకృత్ సహ స్త్రియాధసేనం సహ భోజ్యంచ వర్జయేత్. అట్లానే ఒకటి చేసేటప్పుడు సూర్యుడికి అభిముఖంగా చేయకూడదు. అలానే తన మలాన్ని ఎప్పుడు తను చూడకూడదు. తర్వాత స్త్రీతో కలిసి ఒకే శయ్యపై పరుండకూడదు. ఒకే కంచంలో అన్నం తినకూడదు. త్వంకారం నామ ధ్యేయంచ జ్యేష్ఠానాం పరివర్ధేత్ అవరాణాం సమానానాం ఉభయేషాం నదిష్యతి. పెద్దవారిని ఎప్పుడు ఏకవచనంతో పిలవకూడదు. అలానే తనతో సమానమైన వాళ్ళని, తనకన్నా చిన్నవాళ్ళని ఏకవచనంతో పిలవాలి. అంటే నువ్వు అని పిలవచ్చు. చిన్నవాళ్ళని తనతో సమానమైన వాళ్ళు, పెద్దవాళ్ళని మీరు అని పిలవాలి. బహువచనం. హృదయం పాపవృత్తానాం పాపమాఖ్యాతిపై కృతం జ్ఞానపూర్వం వినశ్యంతి గుహమానా మహాజనే. పాపపు పనులు చేసిన వారి మనస్సు, ముఖ వికారాలు ఆ పాపాన్ని తెలియజేస్తూనే ఉంటాయి. తెలివిగా పెద్దవారి దగ్గర ఆ పాపాన్ని
కప్పిపుచ్చుకునేవారు నశిస్తారు సుమా. జ్ఞానపూర్వకృతం పాపం ఛాదయచ్చ బహుశ్రుత నైనం మనుష్య పశ్యంతి పశ్యంతే వదివౌకస. మూర్ఖులు తెలివితేటలతో తాము చేసిన పాపాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తారు. మనుషులు దాన్ని చూడలేకపోయినా దేవతలు ఎప్పుడు చూస్తూనే ఉంటారు. పాపేనాపిహతం పాపం పాపమే వానువర్తతే ధర్మేనాపిహితో ధర్మ ధర్మే వాన్ అనువర్తతే ధార్మికేన కృతో ధర్మ ధర్మేమేవ అనువర్తతే. పాపి కప్పిపుచ్చుకున్న పాపం పాపాన్ని పెంచుతుంటుంది. అందుకోసమే ఏమంటారు తెలుసా, సభలో అంటే 10 మంది ఉన్న చోట తను చేసిన తప్పు చెప్పుకుంటే పోతుంది అంటారు. అదే దాచుకుంటే పెరిగిపోతుంది ఆ పాపం. ధర్మం చేత లేదా ధార్మికుని చేత కప్పిపుచ్చబడ్డ ధర్మం ధర్మాన్ని పెంచుతుంది. పాపం కృతన్న స్మరతీహ మూఢ వివర్తమానస్య తదేహి కర్తు రాహుర్యథా చంద్రముపైతి చాపి తదా బుధం పాపముపైతి కర్మ. పాపి తాను చేసిన పాపాన్ని గుర్తుంచుకొనకపోయినా ఆ పాపం మాత్రం అతన్ని అనుసరిస్తూనే ఉంటుంది. రాహు తానే చంద్రుని చేరినట్టు పాపం స్వయంగా ఆ పాపం చేసిన కర్త దగ్గరికి చేరుతుంది. ఆశయా సంచితం ద్రవ్యం దుఃఖేనై ఓపభుజ్యతే తద్భుతాన ప్రశంసంతి మరణన్న ప్రతీక్షతే. ఆశతో ధనాన్ని కూడబెడితే ఆ ధనానుభవం దుఃఖపూర్వకంగానే ఉంటుంది. పండితులు దాన్ని అభినందించరు. మృత్యువు కోరికలు తీరేదాకా ఎవ్వరి కోసం ఆగదు. మనకేదో కోరిక ఉందని అది తీరేదాకా మృత్యు అవుతుందా? ఆగదు. మానసంసరో భూతానం ధర్మమాహుర్మనీష తస్మాత్ సర్వేషు భూతేషు మనసా శివమాచరేత్. సర్వప్రాణులు కూడా మనఃపూర్వకంగా చేసిందే ధర్మం. ధర్మం తెలిసి ఏదో చెప్పారు కదా చేస్తున్నాం అంటే కాదు, మనఃపూర్వకంగా చేయాలి. అంటే త్రికరణ శుద్ధి ఉండాలన్నమాట పని చేసేటప్పుడు. కాబట్టి మనఃపూర్వకంగా సర్వప్రాణులకి ఎప్పుడు మనం శుభాన్నే కోరుకోవాలి. ఏకైవ చరేత్ ధర్మన్నాస్ ధర్మే సహాయత కేవలం విధిమాసాధ్య సహాయ కింకరిష్యతి. శాస్త్ర విధిని అనుసరించి ఒంటరిగానే ధర్మాచరణ చేయాలి. ధర్మాచరణలో ఎవరి సహాయం అవసరం లేదు. ఎవరో సహకరించడానికి వచ్చినా ఏం చేయగలుగుతారు? ధర్మో యోన్ నిర్మనుష్యానాం దేవానాం అమృతం దివి ప్రేక్ష భావే సుఖం ధర్మ శశ్వైతైర్ ఉపభుజ్యతే. ధర్మమే మానవులకు బీజం, అదే స్వర్గంలో దేవతలకు అమృతం. ధర్మపరులు మరణానంతరం ధర్మం వల్లనే సుఖాలని అనుభవిస్తారు. ఇది శ్రీ మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి ఆచార విధో 93-శతమోధ్యాయ. ఇది వ్యాసమహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 193వ అధ్యాయం. రేపు మనం 194వ అధ్యాయం ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.